బ్యాక్ న్యూస్ నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రంలో ఉన్న స్టెయిన్ హోటల్లో ఫైనాన్షియర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి మట్టా సైదవ్ చౌదరి హత్యకు గురయ్యారు. ఓ భూ వివాదంలో నల్గొండ క్లాక్ టవర్ సమీపంలో జరిగిన మీటింగ్లో పాల్గొన్నారు సైదయ్య. అక్కడ పక్కా ప్లాన్ ప్రకారం దుండగులు ఆయనను హత్య చేసినట్టు తెలుస్తోంది. కల్తీ, శుభ్రత లేని ఆహార పదార్థాలు తయారు చేసే హోటల్స్, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. మెదక్ జిల్లాలో వరుసగా 4వ రోజు ఈ దాడులు కొనసాగుతున్నాయి. పరిశుభ్రంగా లేని హోటల్ యజమానులపై కేసులు నమోదు చేసిన పోలీసులు కల్తీ పదార్థాలతో ఆహారం వండినా, పరిశుభ్రంగా హోటల్ లేకపోయినా చర్యలు తప్పబోవని హెచ్చరించారు. కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. ఎమ్మిగనూరులోని కైరవడి గ్రామంలో కరెంట్ షాక్తో తండ్రి, కూతురు చనిపోయారు. వేకువజామున నిద్రలేచిన కూతురు ఇందు ఇల్లు శుభ్రం చేస్తుండగా షాక్ తగిలింది. ఇది గమనించిన తండ్రి రామంజీ కూతుర్ని రక్షించబోయి ఆయనకు షాక్ కొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విశాఖ బీచ్ రోడ్లోని ఓ ఇంట్లోకి చొరబడి కత్తులతో దాడికి తెగబడ్డ దుండగుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కత్తులతో దాడికి సంబంధించి సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఫుటేజ్ను విడుదల చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ బెస్ట్ క్రెయిన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత విక్రమ్ దమిజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ దమిజా భార్య జ్యోతి, డ్రైవర్ జనార్దన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బీచ్ రోడ్లోని సీ సర్వీస్ అపార్ట్మెంట్లోని దమిజా ఫ్లాట్లోకి 6గురు దుండగులు చొరబడ్డారు. అయితే 2 గేట్ వద్దే ఉండిపోయారు. 4 లోపలికి దూసుకెళ్లారు. బెస్ట్ క్రెయిన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత విక్రమ్ దమిజా డ్రైవర్ గేట్ తీసి మీరెవరంటూ ప్రశ్నిస్తుండగానే తీసుకుంటూ లోపలికి వెళ్లిపోయారు. దమిజాను కత్తులతో నరికారు. అడ్డుకున్న డ్రైవర్ పైన దాడి చేశారు. అరుపులు విని పరిగెత్తుకుంటూ వచ్చిన దమిజా భార్యపైన అటాక్ చేశారు. క్లూస్ సేకరించి సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. హైదరాబాద్లో ఫ్యాక్టరీల కాలుష్యం ఎంతగా ఉంటుందో ఈ వానలకు వెలుగు చూసింది. విష రసాయనాలు ఎంత దారుణంగా చెరువుల్లో కలుస్తున్నాయో తేటతెల్లమైంది. 2-3 రోజుల వర్షాలకు చెరువు అలుగులు పారుతున్నాయి. అదే సమయంలో రసాయనానికి అవశేషాలున్న విషవాయువులన్నీ దూదిపింజల్లా గాల్లో తేలుతున్నాయి. సికింద్రాబాద్ సమీపంలోని రామకృష్ణాపురంలో నీటి నురగలు గాల్లోకి తేలటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బెంగళూరులోనూ ఫ్యాక్టరీల రసాయనిక అవశేషాలు కూడా వానాకాలంలో మరోసారి వెలుగు చూశాయి. గత ఏడాది మాదిరే బెల్లందూర్ చెరువు ఉప్పొంగటంతో విష జలాలన్నీ మేఘాల్లా గాల్లో తేలియాడుతున్నాయి. కాలువల ప్రభావం అంతా దుర్గంధభరిత వాయువుల్ని వెదజల్లటంతో ఆ మార్గంలో ప్రయాణించేవారంతా ముక్కున వేలేసుకున్నారు. సిపిటి ఫలితాల్లో తమ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారన్నారు తపస్య అకాడమీ చైర్మన్ శ్రీధర్. 200కు 196 మార్కులతో జాతీయ స్థాయిలో తమ అకాడమీ విద్యార్థులు మార్కులు సాధించారని హైదరాబాద్లో తెలిపారాయన. తపస్య అకాడమీ స్థాపించినప్పటి నుంచి సీఏలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉందన్నారు శ్రీధర్. తపస్య విద్యా సంస్థలు జాతీయ స్థాయిలో 196 మార్కులు, 200 మార్కులు గాను 196 మార్కులతో అత్యధిక మార్కులు సాధించి మరొకసారి తన సత్తా చాటుకోవడం జరిగింది. 196 మార్కులే కాక
టాప్ 10లో 8 మంది విద్యార్థులు, 194, 193, 192, 191 మరియు 190 ఇలా టాప్ 10లో 8 మంది విద్యార్థులు ఉండటం జరిగింది. ర్యాంకులే మాత్రం కాకుండా ఉత్తీర్ణత శాతం జాతీయ స్థాయిలో 41% ఉంటే తపస్య విద్యా సంస్థలు వారి యొక్క యాప్ట్ బ్యాచ్ లో 92% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. 3 రోజులుగా అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల గోదావరి వరద పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 36 అడుగులకు చేరుకుంది. నిన్నటి వరకు చెర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు వద్ద ఉగ్ర రూపం దాల్చిన గోదావరి క్రమేణా తగ్గుముఖం పట్టింది. నిన్న తాలిపేరు నుంచి 20 గేట్లను వదిలిన అధికారులు ఈ రోజు 8 గేట్లకు తగ్గించారు. గోదావరి నీటి మట్టం 43 అడుగుల వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామన్నారు అధికారులు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోపక్క శబరి నది పొంగి పొర్లుతోంది. దీంతో విలీన మండలాల్లో వరద తాకిడి మొదలైంది. వాగులు పొంగి రోడ్లు నీట మునిగాయి. లంక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు బోట్ల సాయంతో రవాణా వ్యవస్థ సాగుతోంది. భారీ వర్షాలతో విజయవాడలో ప్రకాశం బ్యారేజీ నీటి మట్టం 12 అడుగులకు చేరుకుంది. 3 రోజులుగా కురుస్తున్న వర్షంతో పాటు నీటి మట్టం పెరిగింది. బ్యారేజ్ వద్ద నీటి మట్టాన్ని పరిశీలించారు కలెక్టర్ లక్ష్మీకాంతం. పట్టిసీమ నీటిని ముందుగానే వ్యవసాయానికి అందించడంతో రైతులకు ఊరట లభించిందని అన్నారాయన. బ్యారేజ్ వద్ద నీటి మట్టం పెరిగితే ఆ నీటిని దిగువకు విడిచిపెడతామన్నారు కలెక్టర్ లక్ష్మీకాంతం. భారీ వర్షాలతో జమ్మూ కాశ్మీర్ అతలాకుతలం అవుతోంది. వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దోడా జిల్లాలోని తంత్రి గ్రామంలో వరదలు సంభవించి ఇళ్లు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో 3 మృతి చెందగా మరికొందరు గల్లంతయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు పోలీసులు, రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ఆయనతో పాటు భార్య అంజలి, నిమ్మగడ్డ ప్రసాదులు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ సిబ్బంది సచిన్ దంపతులకు తీర్థ ప్రసాదాలందించారు.